హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ ఎమ్ మమత. ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ చేశానంటే ఖచ్చితంగా బగారా రైస్ కూడా చేస్తాను. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, పసుపు వేసాను. తర్వాత అల్లం, ఎల్లిపాయలు, ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసాను. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. తర్వాత కొంచెం కారం వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకుంటే వండరాని వాళ్ళు కూడా సూపర్ టేస్ట్గా వండవచ్చు అండి. చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్ అనమాట. అప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారండి, ఆనియన్ పేస్ట్, ఆనియన్, అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనకి గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇదంతా చికెన్ మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాం. ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. నా దగ్గర లేకుండే ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని మనం అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలి అండి, మరి అంటే సరిపోయేంత తీసుకోవాలి అన్నమాట. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ తక్కువైనా చికెన్ స్మెల్ వస్తుందండి, అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను. బాగా హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. చూడండి ఆయిల్ ఎంత హీట్ ఉందో. మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో వేయడం వల్ల అది ఫ్లేవర్ అనేది బయటికి రావాలి. అంత వేడిగా ఉండాలి ఆయిల్ అనేది. మనం పచ్చి నూనెలో వేస్తే అవి వేగవు, టేస్ట్ అనేది రాదు. చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే మనకి వంట అనేది చాలా బాగుంటుంది. తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసి చికెన్ వేస్తున్నా కూడా నూనె చూడండి ఎట్లా పైకి వస్తుందో. అంత ఓవర్ హీట్ అనమాట. అంత వేడిగా ఉండాలి. అంత వేడిగా ఉన్నప్పుడే మన కూర అనేది చాలా బాగుంటుంది. లేకపోతే పచ్చి ఆయిల్లో వేస్తే అస్సలు బాగుండదు. చూసారు కదా అండి, ఈ చికెన్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకుందాము. అయితే వీక్లీ 2 times తెచ్చుకుంటామండి చికెన్ అయితే, లేదా 1 time అయినా తీసుకొచ్చుకుంటాము. ఈసారి అయితే ఒక 10 days పైనే అయింది చికెన్ తీసుకొచ్చుకోక. మనం వండినా సరే చాలా బాగుంటుందండి. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తేనే అర్థమవుతుంది. ఇది మామూలుగా కలిపేసుకోవాలండి. చూసారుగా నేను ఎలా కలిపానో, చాలా లైట్గా కలిపి. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందులో మనం ఫాస్ట్గా కలపడం, గట్టిగా కలపడము అలాంటివి చేస్తే పీసులు అన్నీ ఊడిపోతూ ఉంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మంట లో ఫ్లేమ్ కట్ చేసుకొని ఒక 7-8 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇట్లా గ్రేవీ వస్తుంది. పీసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. చాలా లోపల నుంచి కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట పీసులు అనేది. చూసారు కదండి, ఇంకొక 2 minutes ఉడికించుకుందాము. 2 minutes తర్వాత మనము మూత తీసి చూస్తే మనకైతే ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుంది. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. దీనివల్ల టేస్ట్ అనేది వస్తుంది, బట్ మన ఇంట్రెస్ట్ అది. నేనైతే ఎక్కువ వేయను అనమాట, ఎప్పుడో ఒకసారి అట్లా వేస్తూ ఉంటాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. చికెన్ చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా వండుతుంటే మంచి స్మెల్, మంచి అరోమా అయితే బయటకు వస్తుంది. అంత బాగుంటుంది చికెన్ అయితే. తర్వాత ఇక్కడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకొని రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా అండి, మామూలుగా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో చేసి చికెన్ కర్రీ చేశానంటే ఖచ్చితంగా బగారా రైస్ చేస్తూ ఉంటాను నేనైతే. ప్రతి ఒక్క వీడియోలో అలా చేస్తూ ఉంటానండి. ఆ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఇష్టం కూడా మాకైతే ఇంట్లో వాళ్ళకి. ఓకే, ఎందుకంటే మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు కొంచెం బాగాలేదనిపించినా, కొంచెం టేస్ట్ కుదరలేదు అనిపించినా సరే బగారా రైస్ వండుకుంటే సెట్ అయిపోయింది అంతే. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కూర ఎంత బాగా చేసినా వైట్ రైస్లోకి అసలు బాగుండదు. అందుకే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకా ఇక్కడైతే నేను ప్రాసెస్ ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను. తర్వాత బగారా మిక్స్ వేసుకున్నాను, బగారా ఆకులు వేసుకున్నాను. మంచిగా వేగించుకోవాలండి. బాగా వేగించిన తర్వాత కొంచెం స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి, నేను కూర చేసే ముందే పట్టాను అనమాట. అల్లం పేస్ట్ వేసుకుంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, ఇక కట్ చేసింది వేస్ట్ అయిద్దని చెప్పేసి రైస్లో అయితే వేస్తున్నాను. అంటే కొంచెం వేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంది. మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా మగ్గించుకుందాం. మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇదంతా మంచిగా మగ్గించుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ పోసేసుకుందామండి. ఒక 1 hour పాటు రైస్ ముందే కడిగి నానబెట్టుకున్నాను.
తర్వాత రైస్ పైన వాటర్ ఉంటుంది అది పోసేస్తున్నానండి. ఇందులో అయితే టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం మసాలా వేస్తున్నాను. అవి అనేది కరెక్ట్గా ఉండాలి. సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అండి. మనము సాల్ట్ కొంచెం మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది. మసాలా కూడా వేస్తానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకని చెప్పేసి మసాలా కూడా వేస్తూ ఉంటాను రైస్లో. చూసారు కదండి. ఇవి వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్కి పెట్టేసుకుంటే మనకు 2-3 నిమిషాలలో మనకు వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. ఆ మసాలాలు అనేది వాటర్లోకి మంచిగా ఉడికి చాలా మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. దీంట్లోకి అయితే రైస్ని యాడ్ చేద్దామండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మంచిగా బాయిల్ అవుతుంది. దీంట్లో రైస్ని వేసేసుకుందాము. రైస్ ఎంత కావాలో అంత రైస్ వేసుకుందాము. ఫస్టే మనము ఎంత కావాలో వాటర్ అంత వేసుకోవాలండి, లేదంటే మనకి మెత్తగా అయిపోతుంది. చూసి వేసుకోవాలి. మనకు రోజు రెగ్యులర్గా వండుకుంటాం కదా, అట్లా. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే ఇక ఉడికిపోయింది. దీని మీద మూత పెట్టేద్దాము. పర్ఫెక్ట్ అండి. అయితే సర్వ్ చేస్తున్నాను. అన్నం కూర అయితే ఇక ప్లేట్లోకి పెట్టేస్తున్నానండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా, మస్తు ఉండదు రైస్ అయితే. చాలా బాగా చేశానండి వంట అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, అన్నం కూర రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే తినేస్తున్నాము. హాఫ్ అన్ అవర్లో మనకి రైస్ కర్రీ అయితే పర్ఫెక్ట్ అండి. మనం ఎట్లా కావాలనుకున్నా అట్లా చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోయే రైస్. ఇందులో అయితే కర్రీ వేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను వండితేనైతే చాలా బాగుంటుంది. చూసారుగా, ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇదండి వచ్చిందంటే మాకు చాలా పండగలాగా అనిపిస్తుంది అండి. చాలా బాగుంటుంది. మేమైతే మంచిగా పండగలాగా చేస్తూ ఉంటాం సండేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదండి. ఇంకా ఫైనల్గా అయితే నేను కూడా అన్నం పెట్టేసుకొని మంచిగా కూర వేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.